హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వెన్నుపోటు దినోత్సవం జూన్ 4 వెన్నుపోటు దినోత్సవం అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా వెన్నుపోటు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంటే దానికి వచ్చి నువ్వు మద్దతు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అసలు వెన్నుపోటు దినోత్సవాన్ని ఎందుకు అంటున్నారు, వీళ్ళు ఏ స్లోగన్స్ తీసుకొని ముందుకెళ్తున్నారు, నాకు కొద్దిగా వివరం కావాలంటూ కొంతమంది మిత్రులను అడిగా. అసలు ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి, ఎలా ముందుకెళ్తున్నారు, అసలు వెన్నుపోటు దినోత్సవానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారం ఏంటి, ఓన్లీ సూపర్ 6 ఇవ్వకపోవటమేనా లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా కారణాలు? అంటే సూపర్ 6తో పాటు ఇంకొక 170 పథకాలు 170 ఆశలు ఏవో ఉన్నాయి, అయ్యేనా అని అడిగారు. కాదు భయ్యా, చాలా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పోస్టర్స్లో ఉన్నాయంటూ నాకు ఒక మెయిల్ ఇంత పెద్ద చేశారు. సరే, ఏదేమైనప్పటికీ దాన్ని మీకు అందించాల్సిన బాధ్యత నాది. ముఖ్యంగా ఈ చూడండి చెప్తాను. 1 year ఫర్ సిబిఎన్ బ్యాక్ స్టాబింగ్. జూన్ 24 వెన్నుపోటు దినం. పవిత్ర తిరుమలపై అసాంఘిక కార్యక్రమాలను అదుపు చేయలేని అరాచక ప్రభుత్వం. తిరుపతి పవిత్రతను కాపాడటం ఇదేనా? ఏకంగా 264 వైన్ షాపులు కేటాయింపంట తిరుపతిలో. ఏందన్నా ఇది, 264 వైన్ షాపుల తిరుపతిలో? సార్ తప్పు సార్, ఇది వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవడం తప్పే లేదు. నెక్స్ట్, బాబు డైవర్షన్ పాలిటిక్స్. రాష్ట్రంలో లెక్కలేని అరాచకాలు జరుగుతున్నా వాటిని అదుపు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో రోజులు లాగేస్తున్న నయవంచకులు అంటూ పవన్ కళ్యాణ్ది ఫోటో పెట్టారు. మీకు పక్కన ప్లే అవుతాయి చూడండి. 3, 1.5 కోట్లు అప్పు చేసి పేదవాడికి ₹1 కూడా ఇవ్వకుండా జల్సాలకి ఖర్చు చేస్తున్న అడ్డగోలు ప్రభుత్వం. నెంబర్లు చెప్పలేదు, చాలా ఉన్నాయి. దేవాదాయ భూములను అడ్డదారిలో దోచుకుపోతున్న దొంగల ప్రభుత్వం. పబ్లిక్ గా భూ కబ్జా చేస్తున్న టీడీపీ నేతలు అంటూ ఒక పోస్టర్ పెట్టారు. తప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ తో నిరుద్యోగుల ఆశలతో చెలగాటమాడుతున్న హీన ప్రభుత్వం. డిఎస్సి ఎప్పుడు ఇస్తారు అన్నదాన్ని హైలైట్ చేసుకుంటూ పెట్టారు. రిటైర్మెంట్ బెనిఫిట్లను సమయానికి ఇవ్వలేని చాతకాని ప్రభుత్వం. అమ్మో, 61 వెన్నుపోటు. ఉప ముఖ్యమంత్రితో సినిమా తీస్తాడన్న ఒకే కారణంతో 1200 ఎకరాలు అప్పనంగా అప్పజెప్పిన అవినీతి ప్రభుత్వం. ఒక ప్రొడ్యూసరు పవన్ కళ్యాణ్కి తో సినిమాలు తీస్తాడనేసి ఆయనకి 1200 ఎకరాలు అప్పనంగా దోచిపెట్టారు. ఇదో వెన్నుపోటు. ఏపీ జిఎస్టి నేల చూపులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి జిఎస్టి మైనస్లోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారంలో ఉంది అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఇది అసలైన వెన్నుపోటు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు +12లో ఉండేది. ప్రతిపక్ష సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ పైచాచిక ఆనందాన్ని అనుభవిస్తున్న రెడ్ బుక్ ప్రభుత్వం. ఇది ఒక వెన్నుపోటు. ఇది పర్సనల్ వాళ్ళకి. అక్రమ కేసులు ఆగని వేధింపులంట. ఈ పోస్టర్ ఒకటి సూపర్ చేశారు. ఇంగ్లీష్ మీడియం మీద కుప్పిగంతులు వేస్తూ చవట ప్రభుత్వం. ఇంగ్లీష్ మీడియం పైన కుప్పిగొంతులు వేస్తున్న చవట ప్రభుత్వం అంట. ఇంగ్లీష్ నేర్చుకుంటే పిల్లలు దేనికి పనికరరు, ముద్దబ్బాయిలు అవుతారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. సార్, మీరు విజనరీ ఎట్లా అయ్యారు సార్? ఈ మాటతో మీ పరువుని మీరే దిగజార్చుకున్నారు. భావి తరాలకి కంపల్సరిగా మీ గురించి చెప్పేటప్పుడు ఈ పాయింట్ నేను కూడా మెన్షన్ చేస్తాను. ఒక విజనరీ లీడర్ ఉండేవాడు, ఆయన ఇలా అన్నాడమ్మా ఇంగ్లీష్ మీడియం గురించి అని నేను కూడా మెన్షన్ చేస్తాను. ఇది భయంకరమైన వెన్నుపోటు. విద్యా వ్యవస్థ పైన, కుటుంబ ఆర్థిక వ్యవస్థ పైన, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు పైన ఇది దారుణమైనటువంటి గొడ్డలు పెట్టు లాంటి తప్పుడు ప్రచారం. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక రెడ్ బుక్ చట్టాన్ని అమలు చేస్తున్న పిరికి ప్రభుత్వం. ఇది కూడా వెన్నుపోటే వాళ్ళకి. ప్రజల ఆదాయాన్ని 55 లక్షలు పెంచుతానని గాలి కబుర్లు చెప్తున్న మోసకారి ప్రభుత్వం. ప్రతి ఒక్కరి ఆదాయం 55 లక్షల రూపాయలు ఉండేలా కార్యాచరణ రూపొందించా సీఎం చంద్రబాబు నాయుడు. సార్, మీరు ఏదో చెప్పారు ఎలక్షన్ ముందు, మీకు ఉద్యోగం ఇస్తా, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోండి, ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోండి, దాన్ని తీసుకుని వెళ్ళండి, మంచి తాటి చెట్ల మధ్యలో మీకోసం ఒకటి కడుతున్నా, అక్కడ మీరు వెళ్ళండి, తినండి, తిరగండి, కావాలండి పడుకోండి కొంతసేపు, మళ్ళీ ఇంటికి వచ్చేయండి, ₹1 ఖర్చు లేదు, కరెంట్ ఫ్రీ 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 అన్నారు. చివరికి కరెంటు బిల్లు కట్టలేక ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సస్తున్నారు. అటువంటి దరిద్ర పరిస్థితుల్లో ఉంటే
మీరు 55 లక్షలు ప్లాన్ చేశారంటే ప్రజలు ఎలా నమ్ముతారు సార్? ఇది భారీ వెన్నుపోటు కదా. సూపర్ 6 ఇటో జాతకట్ల 55 లక్షలు అంట. నిజాయితీ గల అధికారులను పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్న పిచ్చి ప్రభుత్వం. ఏందన్న అంత మాట కాదు. ద ప్రింట్ లో పడినటువంటి ఒక ఆర్టికల్ కూడా దీనికి జడ్జ్ చేశారు. 11 IAS and 23 IPS officers in Andhra lose to ex-CM Jagan Mohan Reddy awaited posting in Naidu government. నిరుద్యోగ భృతి అనే ఒక హామీతో నిరుద్యోగులను 4 సార్లు మోసం చేయగలిగిన ఒకే ఒక్క నయవంచకుడు ఈ వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పటి నుంచి ఈ విషయం చెప్తూ ఉన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం నిరుద్యోగులకని. అంటే నిరుద్యోగులు అంతమంది ఉన్నారు, వాళ్ళకి ఆ ఓట్లు పడాలంటే ఈ మాట చెప్పాలి. అలా చెప్పి గత 4 దశాబ్దాలుగా ప్రజల్ని మోసం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ఈ పోస్టర్ భారీ వెన్నుపోవటం మాత్రం నిజంగానే వెన్నుపోవటం. పరిపాలన చేతకాక ప్రశ్నించే వారిని రెడ్ బుక్ అరాచక చట్టంతో అక్రమ కేసులు పెడుతున్న అసమర్థ ప్రభుత్వం. అరెస్టెడ్ కక్ష సాధింపులతో కూటమి పైచాచిక ఆనందం. నిజంగానే చేతకందనమే ఇది. ఎదుర్కొనే సత్తా లేనోడే ఇలా కేసులు పెట్టి బెదిరించాలంటారు, కానీ వాళ్ళు బెదరట్లేదు అనుకోండి, అది వేరే విషయం. దేవాలయాల్లో క్యూ లైన్ లో కూడా సరిగా నిర్వహించలేక భక్తుల ప్రాణాలను పొట్టను పెట్టుకున్న కిరాతక ప్రభుత్వం. దారుణం. తిరుపతిలో ఒక 7 మన సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో ఒక 8 మంది చనిపోవటమే చేత కాదు ప్రభుత్వానికి. ఇది వెన్నుపోటు కాదు, ఇది మరణపోటు. తప్పుడు మార్కులు వేసి ప్రతిభావంతులను కూడా ఫెయిల్ చేసిన ఫేక్ ప్రభుత్వం. ఐటీ మినిస్టర్ మళ్ళీ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడో విదేశాల్లో చదువుకొని వచ్చారు. కనీసం ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ విద్యార్థులకి సరైన మార్కులు వేయించడం చేత కాలేదంటే ఏమనాలో కూడా నాకు అర్థం కాదు. నేనైతే ఆ పదవిలో ఉంటే ఇమీడియట్ గా రాజీనామా చేసి వెళ్ళిపోయేవాడప్ప, ఆ అవమానాలు వారికి తట్టుకోలేక. మరి మన 10వ తరగతి విద్యార్థి ఎవరు ఆత్మహత్య చేసుకుందంటూ కూడా ఆ పోస్టర్ పెట్టారు. ఎందుకు? ఎవరి జీవితాలతో ఆడుకుంటారు? రికార్డుల కోసం జీవితాలు నాశనం చేస్తున్నారు. టీచర్లు నియమించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న చెత్త ప్రభుత్వం. అసలు అలా రాగానే చంద్రబాబు నాయుడు ఫస్ట్ సంతకం పెట్టాడు జిఎస్టీ పైన. ఏమైంది? ఇప్పుడు దాకా వచ్చిందా? పోయిన సంవత్సరం పోయింది, ఈ సంవత్సరం పోయింది, వచ్చే సంవత్సరం ఎత్తారు దాన్ని. పోస్టింగ్స్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటం కదా కరెక్ట్. ఇది కూడా ప్రభుత్వ బడిలో ప్రకంపన అంట కింద పోస్టర్. తల్లికి వందనం అని దొంగ హామీ ఇచ్చి తల్లులకు పంగనామం పెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం. ఓట్లు వేసారుగా, డబుల్ ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తారు, నలుగురుంటే నలుగురు, నీకు 15, నీకు 15, నీకు 13, నీకు 13 అని వేసి పడేశారు. చివరికి పంగనామం సక్సెస్ఫుల్ గా పెట్టారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో అడ్డదిడ్డమైన పనులు చేయిస్తున్న అడ్డగోలు ప్రభుత్వం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ పనులైనా చేయించుకుంటారు, వదిలేండి. దీనిపై నేను కామెంట్ చేయను. న్యాయస్థానాల్లో చెప్పు దెబ్బలు తింటున్న అమాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్న రెడ్ బుక్ పాలన. హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్తే అదే సార్. రోడ్డు మీద పోలీసులు ఇచ్చిన విడిగా కొట్టొచ్చని ఆవిడ చెప్పిన తర్వాత ఇంకా రెడ్ బుక్ పాలన నడిస్తే ఏంటి ఇంకోటి ఏంటి? మనం అసలు మామూలుగా లేదు సార్ పరిస్థితి బయట. ఎస్, సుప్రీంకోర్టు స్టేస్ అరెస్ట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హెడ్ ఫర్ 2 weeks. జరుగుతూ ఉంటాయి. ఉచిత ఇసుక పేరుతో రాష్ట్ర సంపదను అడ్డగోలుగా దోచుకుంటున్న అరాచక ప్రభుత్వం. నో ఉచితగా ఇసుక. ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక ఎక్కడా లేదు రాజా. ఇది పెద్ద అంబక్. ఇదైతే నిలువు దోపిడి మామూలు కూడా కాదు. ఇసుక గ్రావెల్ అయితే ఉచితంగా కాదు, ఉచితం అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి లేదు. కరెక్టే. చేతగానితనంతో దైవ దర్శనానికి వచ్చిన భక్తుల ప్రాణాలు తీసిన క్రూరమైన ప్రభుత్వం. తిరుపతిలో తొక్కిసలాట. దాని గురించి అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న చచ్చు ప్రభుత్వం. పదాలు వాళ్ళు రాశారు, అసమర్థ, చచ్చు, పిచ్చు, బొచ్చు అని. సొంత వారి ఆస్తులను కాపాడుకోవడానికి బుడమేరు గేట్లు తెరిచి విజయవాడను ముంచిన పరమనీచ ప్రభుత్వం. అప్పుడు చాలా మంది చెప్పారు బుడమేరు పొంగుతుందనేసి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చాము, ఇక్కడ గేట్లు లేపేస్తే విజయవాడలోకి వెళ్ళిపోతాయి, కాబట్టి ఈ గేట్లు ఇలాగే ఉంచాలంటే లేదు ఓపెన్ చేయండి, అలాగే ఉంచితే మా కరకట్ట కొంప
మునిగిపోయింది, మేము చచ్చిపోతాం రా నాయన అంటూ గేట్లు ఎత్తించారనేసి అప్పుడు చాలా విధాలుగా విమర్శలు వచ్చినాయి. దానికి సంబంధించి అనుకుంటాను. విఐపీల సేవలో తరిస్తూ సామాన్య భక్తులకు నరకం చూపిస్తున్న నరకాసుర ప్రభుత్వం. తిరుమలలో భద్రతా వైఫల్యం. తిరుమల గురించి మనం మాట్లాడుకుంటే రాజా రోజుకొక న్యూస్ ఉంది. మహారాజా అసలు అక్కడ జరుగుతున్న దారుణాలు కానీ అక్కడ జరుగుతున్న అన్యాయాలు కానీ ఇటువంటి చైర్మన్ అభ్యర్థులను గందరగోళానికి నెట్టిన పైచాచిక ప్రభుత్వం. గ్రూప్ 2 అభ్యర్థుల్ని గందరగోళానికి అంటే మరి పాపం ఏం చేద్దాం. వెండిపోటుదారుల చేతిలో గోవులు, నక్షత్ర తాబేళ్లు బలి. ఇది మాత్రం దారుణం భయ. మూగ జీవాలకి అదేవిధంగా నక్షత్ర తాబేళ్లు మాత్రం చనిపోవడాన్ని మనం తట్టుకోలేము. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇది వెన్నుపోటులో భాగంగా రాపోయినా కూడా వెన్నుపోటలే గోమాతలకి. రాష్ట్రంలో శాంతి భద్రతను గాలికి వదిలేసిన సినిమా ఫంక్షన్లకు వేలాది మంది పోలీసులను పంపుతున్న అక్రమ ప్రభుత్వం. ఇది అన్యాయం భయ, మరీ ఘోరం. అటర్ఫ్లాప్ సినిమాలకు కూడా, గేమ్ చేంజర్ లాంటి మూవీలకు కూడా 7 మంత్రులు వెళ్ళి సమీక్షించి పోలీసు వ్యవస్థను మొత్తం అక్కడ ఇచ్చారు. ఏం చేయాలో ఏం. నాకైతే ఎవరైనా వచ్చింది ఆ రోజు. కానీ పవిత్ర తిరుమల లడ్డునే నీచ రాజకీయానికి సాహసించిన దుర్మార్గ ప్రభుత్వం. దీనికి ప్రతిఫలంగా చాలా అనుభవించాల్సింది ఫ్యూచర్ లో. ఇది అబద్ధం కాబట్టి చూద్దాం. దేవుడు కలియుగ వెంకన్న ప్రత్యక్ష దైవం. ఆయనతోనే ఆటలా. ఆయన వేట వేరే విధంగా ఉంటుంది రాజా, చూసుకో. వేటు పడింది. ఐఏఎస్లు, ఐపీఎస్ స్థాయి ఉద్యోగులపైనే బరితెగించి అడ్డగోలుగా తప్పుడు కేసులు పెడుతున్న చెత్త ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళందరినీ ఆడుకుంటున్నారు. ఆడుకోండి. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తున్న వెన్నుపోటుదారులు. బా, ఈ ఫోటో చూస్తేనే చిరాకేస్తుంది. అంత దారుణంగా ఉంది. ఇంతమంది పైన దాడులు చేశారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఖచ్చితంగా ఇస్తామని ఉద్యోగులను నమ్మించి వేధించి వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం. ఉద్యోగుల మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడయ్యా. ఆశకి అద్దుండాలా, సిగ్గుండాలా. చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేశారని మీరు ఇలా చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ మనకు మాత్రం చదువుకుంటే సరిపోదాయి. కొద్దిగా జ్ఞానం ఉండాలా. 4 రోజులు లేట్ అయిందని ఎవడో అంట పాలిచ్చే గేదెను వదిలేసి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాడంట. అట్లుంది ఎవరు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మందులు ఉంచలేక చేతులు ఎత్తేసిన చెత్త ప్రభుత్వం. అంతే, మా దందా అంతే. అప్పు చేయనిదే రోజు గడవని చవట ప్రభుత్వం. అన్న ఎన్ని బూతులు ఉన్నాయి అన్న తెలుగులో. చెత్త ప్రభుత్వం, చవట ప్రభుత్వం, దరిద్ర ప్రభుత్వం. ఏందన్నా చవట ప్రభుత్వం అంటే ఏంటి? చవటాయను నేను చవటాయను. చవట అంటే ఎందుకు పనికిరాని ప్రభుత్వం అనుకుంటా. చవటకి తర్వాత మీనింగ్ ఎతకాల. ఇసుక మద్యం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కార్యకర్తలకు దోచిపెడుతున్న దొంగ ప్రభుత్వం. అబ్బా, ఇది లిక్కర్ సిండికేట్లు అయ్యి లిక్కర్ బెల్ట్ షాపుల్లో విడిగా దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు. అంతా కూటమి ప్రభుత్వం నాయకులే ఉన్నారు. అందుకే కదా వాళ్ళే డబ్బులు సంపాదించుకున్న ఆధిపత్య పోరు కోసం కొట్టుకొని చేస్తున్నారు. అండి, జనం కళ్ళల్లో ఇసుక కొట్టి పచ్చ బ్యాచ్ సంపదను షురు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు దీక్ష. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ అమరావతి మునగకుండా కాపాడుకోవడానికి విజయవాడ నగరాన్ని ముంచిన రాక్షస ప్రభుత్వం. ఏం చేయలేమన్నా. బ్యాక్ వాటర్ ఆ రోజు వస్తే అమరావతి మునిగిపోతే కష్టం అనేసి విజయవాడని ముంచేశారు. అనేది విజయవాడ వరదల సమయంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి. మహిళలు, పసిబిడ్డలను ప్రాణాలను కాపాడడం చేతకాక చేతులు ఎత్తేసిన దుర్మార్గపు ప్రభుత్వం. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. దేశంలో అన్ని రాష్ట్రాల్లో జిఎస్టి ఆదాయం పెరుగుతున్నా సంపద సృష్టికర్త పాలనలో ఆంధ్రాలో మాత్రం తగ్గిపోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తున్న అసమర్థ సంపద సృష్టికర్త. పదం బలి ఉంటాయి. నెల ప్రభుత్వం ఆదాయం పడిపోతున్నా ఏమీ చేయలేక చేతులు ఇచ్చేసిన సంపద సృష్టికర్త. ఆ సంపద సృష్టికర్తను ఎంత మాటలు అంటారా మీరు? మీ దగ్గర ఉన్న ఐడియాలు ఉంటే చెవిలో చెప్పండి. అంతేగాని ఇలా పోస్టర్ల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అర్థమైందా? చెవిలో చెప్పండి. కమ్ అండ్ టెల్ మీ ఇన్ ఇయర్ ఓన్లీ.
ఓన్లీ విస్పర్స్. నెక్స్ట్, మెడికల్ కాలేజీలను చంద్రబాబు మంగళం. వైఎస్ గారి హయాంలో ఏపీలో 17 మెడికల్ కాలేజీలు. ఈ కాలేజీల ద్వారా 2500 మంది ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో 5 మెడికల్ కాలేజీలు 2023లోనే తరగతులు కూడా ప్రారంభం. మిగిలిన 12 కాలేజీలు ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు కుట్ర. పీపీపీ మోడల్లో ప్రజలతో చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం ద్వారం ఇదైతే. కూటమి పాలనలో హిందూ ధర్మంపై ఇన్ని అరాచకాలు జరుగుతున్న నోరు మెదపని దొంగ సనాతని. దొంగ సనాతని ఎవరు? పవన్ కళ్యాణ్ గారా? అవునా? చాలా పెద్ద మాట. ఎమ్మెల్యేలు అధికారులు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారని సొంత పత్రికలే చెప్తున్న పాలనని గాలికి వదిలేసిన గుడ్డి ప్రభుత్వం. 108, 104 సర్వీసులు నిర్వహణను గాలికి వదిలేసి పేదలకు అత్యవసర సేవలను దూరం చేస్తున్న అరాచక ప్రభుత్వం. ఇది చాలా తప్పు సార్. విద్య, వైద్యం ప్రతి పౌరుడికి అందించవలసిన బాధ్యత గవర్నమెంట్. అది విస్మరిస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని ఎప్పటికి కూడా క్షమించరు. ఇప్పుడు జరుగుతుంది అదే. విద్యని ఇంగ్లీష్ మీడియం తీసేశారు, వైద్యాన్ని ఆరోగ్యశ్రీని తీసేశారు, అదేవిధంగా 108, 104 సేవలను కూడా ఆపేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది మార్చాల్సిందే. ఆరోగ్యశ్రీ అటకెక్కించి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న పైచాచిక ప్రభుత్వం. ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు మా ఇష్టం రాబై. మా గవర్నమెంట్ లో ఆరోగ్యశ్రీలు ఉండవు, ఏమి ఉండవు, మేము ఇంతే నడుపుకుంటాం. ఎంత దారుణంగా ఎన్నున్నాయన్న నాకు తెలియదన్న. ఉద్యోగులకు ఇవ్వవలసిన డిఏలు ఇవ్వకుండా ఏడిపిస్తున్న నైవంచిక ప్రభుత్వం. నైవంచన అంటే కొత్తగా వంచించే ప్రభుత్వం. నాడు నేడు ప్రోగ్రాం కింద బాగు చేసిన స్కూళ్లు మెయింటెనెన్స్ ని గాలికి వదిలేసిన వెన్నుపోటుదారుల ప్రభుత్వం ఇది. అప్పులపై గడపకో మాట రోజుకో అబద్ధం చెప్పుకుంటూ రోజులు గడిపేస్తున్న అబద్ధపు ప్రభుత్వం. 2 లక్షల కోట్లు, అందులో అబద్ధమే ఉంది. 10వ తరగతి పేపర్లు కూడా సరిగ్గా దిద్దలేని దద్దమ్మ ప్రభుత్వం. ఏంటన్నా ఎన్ని బూతులు ఉన్నాయన్నా? ఈ బూతులా ఏంటి? పదాల దద్దమ్మ, చాతగాని. సిబిఎస్ఈ, ఐబీ సిలబస్ లను తీసివేసి పేద విద్యార్థుల జీవితాలను ధ్వంసం చేసిన నీచ ప్రభుత్వం. ఇది మాత్రం క్షమించరాని పెద్ద నేరం, ఇందులో డౌట్ లేదు. ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేస్తున్న అవినీతి పాలకులు. మా వాళ్ళకి హాస్పిటల్స్ ఉన్నాయి, మా వాళ్ళకి కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళకి మేలు చేస్తాం కానీ అందరికి ఎందుకు చేస్తాం? ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడే వెన్నుపోటుదారుడు ప్రభుత్వం. చాలా మంది గతంలో పిల్లలంతా రోడ్ల మీదకి ఎక్కి హాల్ టికెట్ ఇవ్వాలంటే 2 లక్షలు కట్టబట్టినారని బాధపడ్డ రోజులు గుర్తున్నాయి నాకు. బుడమేరు వరదల్లో చిక్కుకున్న వారికి ఆహారం కూడా అందజేయలేక నరకం చూపించిన నరాసుర ప్రభుత్వం. 1 రూపాయి కూడా ఇవ్వలేదు. వరదలు వస్తే మా ఎమ్మెల్యే మాత్రం ఢిల్లీలో, విజయవాడలో వరద బాధితులు ఆవేదన. అంతే. పవన్ కళ్యాణ్ గారు కూడా దిచ్చుకడి పార్టీ చేసుకోవడానికి వెళ్ళారంట. ఎకరం 1 రూపాయికే వరుసకు దోసిపెట్టిన దోపిడీదారుల ప్రభుత్వం. ఇది అసలు చెప్పుదో కొట్టాల్సినటువంటి విషయం ఇది. మళ్ళీ దీనిపైన ఛాలెంజ్లు డైరెక్ట్ గా చూద్దాం ఏమవుతుందో. అధికార మతంతో వైద్యులపై దాడులు చేస్తూ ఎమ్మెల్యేలను వెనకేసుకొస్తున్న నీచ ప్రభుత్వం. నిక్కర్లు వేసుకునే వాళ్ళని కూడా ముంచి లేపుతున్న చంద్రబాబు ప్రభుత్వం. తప్పు సరే. పిల్లలు కూడా తాగుతూ ఉన్నారు. నాడు జగన్ గారు చేసినవి విష ప్రచారాలు వాస్తవాలంట. 14 కోట్ల అప్పు. నిజం చెప్పాలంటే ఇది చాలా దరిద్రమైనటువంటి స్టేట్మెంట్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది 3.39 లక్షల కోట్లు మాత్రమే. దాన్ని 14 లక్షలుగా అభివర్ణించి ఉంచారు. విశాఖలో 25 కేజీల డ్రగ్, 25,000 కేజీల డ్రగ్ దొరికిందంటూ ఎలక్షన్స్ ముందు హడావుడు చేశారు. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరించింది వీళ్ళకి. అది తప్పని, డ్రగ్ కాదని ఈస్ట్ అని సిబిఐ నిర్ధారించింది. రేషన్ బియ్యం తరలిస్తున్నారు, సీజ్ ద షిప్. ఇది పెద్ద బొక్కలే, అందరికీ తెలుసు దీని గురించి. అలాంటిది ఏం లేదు, ఆపినందుకు 7 కోట్ల ఫైన్ కట్టి పంపించారు. పవన్ కళ్యాణ్ గారు మహా దయ, ప్రజల ధనం 7 కోట్లు ఊరకే ఆపినందుకు. తిరుమల లడ్డు కల్తీ, దేవుడితో రాజకీయంతో చాచికొట్టిన సుప్రీంకోర్టు. సెకీ యూనిట్ లో 2.2 రూపాయల 49 పైసలకి జగన్మోహన్ రెడ్డి గారు పవర్ కొన్నారు. మరి మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎంత కొన్నారు?
₹4.60 చేసుకోండి. మద్యం దోపిడీ ఆధార్ లేక వెనుకడు అంటే పడేశారప్ప. పోలీసులు వేధింపుల వల్లే సిద్ధేష్ ఆత్మహత్య. దొంగ బంగారం అంటూ తెనాలి పోలీసులు వేధింపులు. బంగారం బట్టి నిర్వాహకుడు సిద్ధేష్ శివాజీ ఆత్మహత్య. ఎవరైతే తెనాలిలో ఆ ముగ్గురు యువకుల్ని సావగొట్టారో ఆ సిఐ ఎస్ఐలే ఈ ఘటన కూడా కారణం అంటూ కార్మూరి వెంకటరెడ్డి అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం నేను ఒక టీవీ ఛానల్లో విన్నా. అదే బాడీని సొంతూరుకు మహారాష్ట్రకు తరలించారని హుకుం, ఇక్కడుంటే ఇష్యూ అవుతుందని మహారాష్ట్రకు తరలించారట. ఈ మోసాన్ని భరించలేనని వాట్సాప్ స్టేటస్. సిద్ధేష్ నిజాయితీ పరుడంటూ బంగారం వ్యాపారులు. మొన్న దళిత యువతులను నడి రోడ్డు మీద చితకబాదిన ఈ ఇద్దరు సిఐలే కారణం. డబ్బు బాగా ఉన్నట్టుంది ఇద్దరి దగ్గర. బడుగు బలహీన వర్గాల ఉపాధికి గండి. 9,260 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు ప్రభుత్వ సేవల భాగస్వామ్యం కల్పించి వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం సొంతూరులో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా గత ప్రభుత్వం తోడ్పాటు వీటిపై ఆధారపడి మరో 10,000 మంది వరకు హెల్పర్స్ ఉపాధి. కూటమి ప్రభుత్వం ఉన్న ఫలంగా రేషన్ వాహనాలను రద్దు చేసి వారి జీవనోపాధికి గండి కొట్టింది. ఇది వెన్నుపోటే. సంపద సృష్టిస్తా. ఏపీ జీఎస్టీ నేల చూపులో పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటే తిరుగుగమనంలో చూస్తూ ఉంది. ఎవరిది విధ్వంసక పాలన? జగన్ పాలనలో రాష్ట్ర ఆదాయం 1,73,963 కోట్లు. బాబు పాలనలో 1,68,443. ఎవరిది అరాచక పాలన అంటూ అడుగుతుంది. చంద్రబాబు ఏడాది పాలన పెరిగినవి తరిగినవి ఊరు నాయన చెప్పుకుంటూ పోతే చాలా అలా వెయ్యేలా ఉంది కదా నాయన. పెరిగినవి తరిగినట్టు ఒక లిస్టే ఇచ్చారు. 1,37,546 కోట్ల అప్పు. విద్యుత్ బిల్లులు, మద్యం సరఫరా, బెల్ట్ షాపులు, గంజాయి సరఫరా, పరీక్ష పత్రాల్లో భారీ అవకతవకలు, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు పరం చేయడం, మహిళలు చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు, రికార్డింగ్ డ్యాన్సులు, ప్లాకార్డ్ క్లబ్లు, హెలికాప్టర్ల కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు 19 కోట్లు 3 నెలల్లో. మిస్లీనియస్ 7,916 కోట్లు అంట. ఈ అమ్మాయి ఏంది మిస్లీనియస్? వృద్ధి కోల్పోయిన నగరాలు తొలి స్థానంలో విశాఖ. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు, రేషన్ వాహనాలు రద్దు, వాలంటీర్లు రద్దు, 2,60,000 మంది ఫ్యామిలీ డాక్టర్ల కాన్సెప్ట్ రద్దు, సిబిఎస్ఈ సిలబస్ రద్దు, టోఫెల్ రద్దు, ఇసుకపై ఆధారం. జగన్ హయాంలో ఏడాదికి 750 కోట్లు, ఇప్పుడు జీరో. నాడు నేడు లేదు, ఏపీ జిఎస్టీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నా ప్రైవేట్ సైబర్ నెట్ పోయింది. ఖనిజాలు అన్వేషణలో ప్రైవేట్ ఏజెన్సీలో ఆహ్వానం. మనకు తెలుసు కదా, కట్టబెట్టేశారు. శాతవాహన ప్రిన్సిపల్ కిడ్నాప్. ఈవిడ ఒకలో కోడి మాంసం పైన దందాలు చేస్తున్నారు బొమ్మ అఖిలప్రియ గారు. అదేవిధంగా మొన్నేమో అసెంబ్లీ సమావేశంలో 3.39 లక్షల కోట్లే అప్పు ఉందని చెప్పాడు జగన్ హయాంలో. మళ్ళీ ఈయన బయటకు వచ్చి 10 లక్షల కోట్లు అప్పు అంటూ ఇష్టానుసారంగా వాగుతున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్. ఆయనకి ఏమి చెప్పినా కూడా తక్కువే. మళ్ళీ రేషన్ కష్టాలు మొదలు. మనందరం చూస్తా ఉన్నాం, పాపం ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చెప్పలేదా రాధాకృష్ణ యూజ్ అండ్ త్రో మన విధానం అని? అంటే అయిపోయింది. ఇది మొత్తానికి వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, వాళ్ళు చెప్తున్న వాస్తవాలు. మీరేమంటారు? ఇందులో వాస్తవాలు ఉన్నాయా లేవా? మీరే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.